వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జిల్లాలో అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, ఆ ఒక్కటి తప్ప. ఏమిటా ఒక్కటి? రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి. ఎస్, ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? అసలు ఆయనకు ఉండేటువంటి పాజిటివ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. అభివృద్ధికి నంబర్ 1 ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే రూరల్ నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేసినటువంటి ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇక ప్రజల కష్టాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడు నీడగా ఉండి ముందుకు సాగేటువంటి వ్యక్తిగా కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే పేరుంది. వరుస విజయాలు సాధించినటువంటి అనుభవజ్ఞుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే. గ్రౌండ్ లెవెల్లో ఇది కీలకమైనటువంటి పాయింట్. గ్రౌండ్ లెవెల్లో మంచి పట్టుండేటువంటి నేత కూడా రూరల్ ఎమ్మెల్యేనే. ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడేటువంటి నేతగా కూడా ఆయనకు పేరుంది. అవసరమైతే అధికార పక్షాన్ని వ్యతిరేకించేటువంటి నేతగా కూడా గతంలోనే ఆయన పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను సాధించుకోవడంలో ఏదో ఒక రకంగా ప్రస్తావించడం మనం చూసాం. చాలా సందర్భాల్లో ఎంపీల దగ్గర విషయాన్ని ప్రస్తావించడం, అక్కడ దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చి ఆ అభివృద్ధి దిశగా ముందుకు సాగడం అనేది మనం గతంలో కూడా చూసాం. అలాగే పార్టీకి అవసరమైనప్పుడు, ఇది కూడా కీలకమైనటువంటి పాయింటే, పార్టీకి అవసరమైనప్పుడు బలంగా తన గళం వినిపించే నేతగా కూడా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే పేరుంది. ఇక కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు అంటారా, ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలున్నాయి. ఎవరితో కూడా జిల్లాలో ఉండేటువంటి ఏ నేతతో కూడా, ఇటు అధికారం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు, ఎవరితో కూడా గొడవలు లేవు. కేవలం రాజకీయాలు అనేది ఎన్నికలప్పుడే, ఎన్నికల తర్వాత అందరూ కలిసి నడుద్దాం అని బలంగా పిలుపునిచ్చేటువంటి నేతగా కూడా ఆయనకు పేరుంది. రాజకీయ సమీకరణాల రూపకల్పనలో కూడా దిట్ట. ఇది కూడా కీలకమైనటువంటి పాయింట్. రాజకీయ సమీకరణాల రూపకల్పనలో కూడా దిట్ట. మరి ఇన్ని పాజిటివ్లు ఉండేటువంటి వ్యక్తి ఈ పాటికే మంత్రి పదవి దక్కి ఉండాలి. కానీ ఇన్ని సంవత్సరాల సేవలో ఇప్పటికే ఆయనకి మంత్రి పదవి దక్కకపోవడం వెనుక కీలకమైనటువంటి కొందరు నేతలు, ఇటు అధికార పక్షంలో కావచ్చు అటు ప్రతిపక్షంలో ఉండేటువంటి నేతలు కావచ్చు, ఉన్నారు అనేది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. అలాగే ఆయన రాజకీయ కుటుంబం నుంచి రాకపోవడం కూడా ఓ కారణంగా అయితే కొంతమంది చెప్పేవాళ్ళు లేకపోలేదు. ప్రధానంగా అసలు ఏ సందర్భాల్లో అంటే, గతంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండేటప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందని బలంగా టాక్ వినిపించినా కూడా చివరి క్షణంలో పేరు తారుమారైనటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పుకున్నటువంటి క్షణంలో కొన్ని జిల్లాలో అనుకోని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఆయన పేరుని తెర మీదకు తీసుకురావడంలో ఆయన వ్యతిరేకులు ముందున్నారని చెప్పొచ్చు. అయితే ఎవరేమనుకుంటే నాకేంటి, నేను వెళ్లే దారి అభివృద్ధి బాట, ఆ బాటలో నేనైతే పయనిస్తాను అని, సమయం వస్తే అన్ని సర్దుకుంటాయని భావించేటువంటి వ్యక్తిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏ సందర్భాల్లో ఆయన పేరు తెర మీద తీసుకొచ్చారో కూడా చూద్దాం. మొన్న జరిగినటువంటి మేయర్కి సంబంధించి అవిశ్వాస తీర్మానం సమయంలో ఆయన పేరును అనుకోకుండా తెర మీదకి తీసుకురావడం, ఆయన పేరు చెప్పడం జరిగింది. సో అయితే చివరి క్షణంలో రాజీనామా చేసేటువంటి పరిస్థితుల్లో, రాజీనామాకు సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఆయన పేరు తెర మీదకి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే నాకేం కనిపించడం లేదు. కానీ ఆయన పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. లేడీ డాన్ అరుణ విషయంలో కూడా ఆయన పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే పెంచలయ్య హత్య విషయంలో కూడా ఆయన పేరుని తీసుకొచ్చారు. గంజాయి విషయంలో కూడా ఆయన పేరుని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏదో ఒక రకంగా ఆయన పేరును తెర మీదకి తీసుకొచ్చి అధిష్టానం దృష్టిలో ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. దీంట్లో మరి ఇటు వాళ్ళు ఉన్నారా అటు వాళ్ళు ఉన్నారా, ఎవరు చేస్తున్నారు అనేది పక్కన పెడితే మాత్రం ఏదో రకంగా ఆయన్ను మంత్రి పదవిని అడ్డుకోవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో
ఆయన వ్యతిరేకులు ముందుకు సాగుతున్నారు అనేది అయితే ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించేటువంటి అంశం. మరి దీని మీద ఆయన ఏమంటారు? ఆయన నాకు తెలిసి ఆయన సమయం వస్తే అన్నీ సర్దుకుంటాయి, సహనంతో ఉండాలి, సమయపాలన పాలించేటువంటి సమయపాలన అంటే టైంకి ఆ పని చేసేటువంటి వ్యక్తుల్లో జిల్లాలోనే నంబర్ 1. 10 గంటల కంటే కరెక్ట్గా 10:01కి ఆ కార్యక్రమం ప్రారంభమై ఉంటుంది. 9:45కే ఆయన అక్కడ ఉంటారు. మీడియా వాళ్ళు అక్కడికి చేరుకోకపోయినా కూడా ఆయన అక్కడికి చేరుకుంటారు. అంత పర్ఫెక్ట్గా సమయపాలన పాటించడం అనేది గొప్ప విషయం అనమాట. ఇన్ని పాజిటివ్స్ ఉన్నా కూడా, దాదాపు 10కి పైగా పాజిటివ్స్ ఉన్నా కూడా ఆయనకు మంత్రి పదవి రాకుండా మాత్రం కొంతమంది నేతలు అడ్డుకుంటున్నారు అనేది ఇప్పుడు నెల్లూరులో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ చర్చపై మరి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిని అడ్డుకుంటున్నది ఎవరు అనేది మాత్రం కామెంట్ చేసే బాధ్యత మీదే. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.